నమస్తే అండి. ఈరోజు నేను దోసకాయ కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలండి: పచ్చిమిరపకాయలండి, టమాటాలండి, కొత్తిమీర అండి, ఎల్లుల్లిపాయలండి, చింతపండు, జీలకర్ర అండి. అనిపించిందండి జీలకర్ర. దోసకాయ ముక్కలు కోసి పెట్టుకున్నానండి, 1/2 కేజీ అండి. కొద్దిగా పొట్టు మినపప్పు అండి. ముందు నూనె వేసుకుంటున్నానండి కడాయిలో. నేను తాలింపు పెట్టనండి, దాని గురించి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను నూనె. మీరు తాలింపు పెట్టుకుంటే కొద్దిగా తక్కువ వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు అండి. పొట్టు మినపప్పు వేసుకుంటున్నానండి ముందు. కొద్దిగా వేగాలండి. చూడండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుందని వేసిన తర్వాత చూపిస్తున్నానండి. పచ్చిమిరపకాయలు బాగా వేసుకోవాలండి, కలుపుకుంటాను. ఇది వేగిన తర్వాత చూపిస్తాను. వేగినాయండి పచ్చిమిరపకాయలు. జీలకర్ర వేసుకుందామండి. కొద్దిగా వేగాలండి. పొట్టు మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి. దాని గురించి నేను పొట్టు మినపప్పు వేసుకున్నానండి. ఇందులోనే టమాటాలు వేసుకోవాలండి. చిన్నవి తీసుకున్నానండి, 2 టమాటాలు. నేను పచ్చిమిరపకాయల్లోనే మగ్గిపోతాయండి టమాటాలు కూడా. నేను ఇది దోసకాయ పచ్చి బద్దలు అంటారు కదండి, అది కాదండి నేను చేసేది. రోటి పచ్చడిలాగా మెత్తగా చేస్తానండి. మరీ మెత్తగా లేకుండా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేగిన తర్వాత చూపిస్తానండి. చూడండి, టమాటాలు వేగిపోయాయండి, మగ్గిపోయినాయండి మెత్తగా. చూడండి, మూత పెట్టి మగ్గించుకున్నానండి. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోద్దండి. ఇట్లా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి ఎలా చేసుకున్నా టేస్ట్ అండి. గింజలతో సహా ఇస్తున్నానండి నేను దోసకాయ. సరిపోతుందండి. చల్లారాలండి. చల్లారిన తర్వాత చూద్దాం. పచ్చిమిరపకాయలు, టమాటాలు చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లోకి వేసుకుందాం. చూడండి, వేసేసుకున్నానండి జార్లోకి. పులుపుకి తగినంత చింతపండు అండి నేను నానబెట్టుకున్నానండి. రుచికి తగినంత సాల్ట్ అండి. ఎల్లుల్లిపాయలండి ఒక 8 గర్భాలు వేసుకుంటున్నానండి. ఈ ముందు నూరుకుందామండి, మిక్సీ వేసుకుందాం. చూడండి, నూరేసుకున్నానండి. చూడండి ఎలా నూరుకోవాలండి, కచ్చా పచ్చాగా, మరీ మెత్తగా లేకుండా. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందామండి ఇందులో. ఈ నూరుకొద్దామండి. చూడండి, నూరేసుకున్నాను. ఇలా నూరుకోవాలండి కచ్చా పచ్చాగా. ఉప్పు చూసుకుందామండి ఇప్పుడు. చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు కొద్దిగా తక్కువైందండి, నేను ఉప్పు వేసుకుంటానండి. చూడండి, ఇంతేనండి దోసకాయ కొత్తిమీర పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.